ఓం శాంతి. సేవాదారులైతే ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండాలి. ఎందుకంటే యజ్ఞ సేవ యొక్క బలము చాలా గొప్పది. కనుక సేవాదారులు శక్తివంతముగా అయిపోయారు కదా. యజ్ఞ సేవకు ఎంత గాయనము ఉంది. ఒకవేళ యజ్ఞ సేవను సత్యమైన హృదయంతో చేసినట్లయితే ఒక్క క్షణ కాలమునకు కూడా చాలా ఫలము ఉంటుంది. మీరైతే ఎన్ని రోజులు సేవలో ఉన్నారు? మరి ఫలాల భండారము ఒక చోటుకు చేర్చబడింది. ఎన్ని ఫలాలు జమ అయ్యాయంటే 21 తరాలు ఆ ఫలాలను తింటూ ఉంటారు. సేవాదారులు అక్కడికి వెళ్ళి మాయకు వశమైపోకూడదు. సదా సేవలో బిజీగా ఉండాలి. మనస్సు ద్వారా శుద్ధ సంకల్పాల సేవ మరియు సంపర్క సంబంధాలు మరియు వాడి ద్వారా పరిచయాన్నిచ్చే సేవ. ఎల్లప్పుడూ సేవలో బిజీగా ఉండాలి. సేవా పాత్ర అవినాశి అయినది. ఇక్కడ ఉన్నా కానీ లేక మరెక్కడికి వెళ్ళినా కానీ సేవాధారితోటి ఎల్లప్పుడూ సేవ ఉంటుంది. సదా సేవాదారులు సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయ రాదు. ఖాళీ స్థానము ఉన్నప్పుడే ఇతరులు వస్తారు. దోమలు కూడా వస్తాయి, నల్లులు కూడా వస్తాయి. కనుక సదా బిజీగా ఉన్నట్లయితే మాయ రానే రాదు. కష్టపడవలసిన అవసరము ఉండదు. మాయ నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. యజ్ఞసేవ చేసే భాగ్యం లభించడం కూడా చాలా గొప్ప భాగ్యానికి గుర్తు. భాషణ చేయకపోయినా, కోర్సు ఇవ్వకపోయినా కానీ సేవకు మార్కులైతే లభిస్తాయి కదా. ఇందులో కూడా పాస్ అయిపోతారు. ప్రతి సబ్జెక్టుకు దేని మార్కులు దానికి ఉంటాయి. మేము భాషణ చేయలేము కాబట్టి మేము వెనుక ఉన్నాము అని అనుకోకండి. సేవాధారీలు సదా వర్తమానం మరియు భవిష్య ఫలానికి అధికారులు. సంతోషం కలుగుతుంది కదా. మాతలకు మనసుతో నాట్యం చేయటం వస్తుంది. ఇంకేం చెయ్యకపోయినా కేవలం సంతోషంగా మనసుతో నాట్యం చేస్తూ ఉన్నా కూడా చాలా సేవ జరిగిపోతుంది. ఓం శాంతి.